ఈనాటి కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించడానికి కేంద్ర భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చినటువంటి ఆదరణీయ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ భాయ్జీ, అదేవిధంగా మన యొక్క టైగర్ కరీంనగర్ టైగర్ రెండోసారి కరీంనగర్ ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో ఈరోజు మళ్లీ రెండోసారి ఎంపీగా గెలవబోతూ ఇప్పుడే నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నటువంటి మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, వచ్చినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్త సోదరులు, సోదరిమణులు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మే 13వ తేదీన మన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశంలో ఏ పార్టీ అధికారం ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల, ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల, ఈ దేశంలో ఏ రకంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, మనమందరం కూడా ఈ రోజు నుంచి 13వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పట్టిన జెండా విడవద్దు, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవద్దు. గ్రామాలు తిరిగి మనందరం కూడా మన పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క కరీంనగర్ నుంచి మన బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ గాని, ఎకరానికి 15,000 గాని, రైతు కూలీలకు 15,000 గాని, కౌలు రైతులకు 15,000 గాని, లేకపోతే ఈరోజు క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ గాని ఏది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు చెప్పారు 4,000 రూపాయలు ఇస్తామని, మహిళలకు చెప్పారు 2,500 ఇస్తామని, పెళ్లైతే తులం బంగారం ఇస్తామని. నేను అడుగుతాను రాహుల్ గాంధీని, నేను అడుగుతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఏమైంది? ఈరోజు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు కదా, గ్యారంటీల పేరుతో అమలు చేయలేనప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఈరోజు అమలు చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మెలుస్తున్నాను. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొన్న చాలా మాట్లాడాడు, 2 గంటలు 3 గంటలు మాట్లాడుతున్నారు. నాకు నేను చూడలేదు అనుకోండి. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, కేసీఆర్ కు ఓట్లు అడిగే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. అయ్యా కేసీఆర్ 3 నెలల క్రితం మీ పార్టీ ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎక్కడున్నారు వీళ్ళందరూ? కాంగ్రెస్ పార్టీలో చేరారు. నీకు సిగ్గుండాలా? నీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆపుకునే శక్తి లేదు. ఈరోజు మళ్లీ ఓటేస్తారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతాను, ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? నిన్న రాకమన్నా నీకు కొంతమంది ఓట్లేస్తే నీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తారు. ఇక కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ పంపించి మళ్ళీ ఓటు అడుగుతాడు. ఓటు అడిగి మళ్ళీ గెలిచిన ఎంపీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పంపించడం కోసం ప్లాన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.